చెప్తాను కానీ ఏదైనా తప్పకుండా చేయాలి. అలా అయితేనే రేవంత్ సార్ గట్టెక్కేదానికి అవకాశాలున్నాయి. లేదంటే మరో ఆప్షన్ అస్సలు లేదు అని ఆనంద్ ఖచ్చితంగా చెప్పాడు. చెప్పాను కదా అన్నయ్య, ఖచ్చితంగా చేస్తానని. అదేంటో మీరు ముందు చెప్పండి, నాకు చాలా టెన్షన్ ఉంది అని పూజ అనడంతో ఆనంద్ అరక్షణం పాటు పూజ వైపు చూసి తను ఆలోచించిన ఐడియాని పూజ ముందు ఉంచాడు. పూజ షాక్ అయి నాకు నచ్చలేదన్నయ్య, నేను ఇలా చెయ్యనంటే చెయ్యను అని ఖచ్చితంగా చెప్పింది. అంత ఖచ్చితంగా చెప్పినా తన కళ్ళల్లో నీళ్లు మాత్రం చేరిపోయాయి. అయ్యో పూజ, ఇదంతా కేవలం సార్ని బయటపడేయడానికి కదా. ఈ మాత్రం చేయకపోతే సార్ని బయటకు తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే సుష్మా తన వైఫ్ డివోర్స్ ఇవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇట్స్ ఇల్లీగల్ తెలుసా అని ఆనంద్ అన్నాడు. సుష్మా వైఫ్ తను ఇల్లీగల్ అనే మాట తన చెవుల్లో మోగుతుంటే తట్టుకోలేక నేను ఇంటికి వెళ్తున్నాను అన్నయ్య అని పూజ కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుండి రోడ్డు మీదకి వెళ్ళి తన స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, టిపికల్ ఇండియన్ వైఫ్లా ఆలోచిస్తున్నావు పూజ. ఇంటికి సార్ని కాపాడుతుందా లేదా, తన మాటని నెగ్గించుకుంటుందో ఇప్పుడు తెలిసిపోతుంది సార్ మీద ఎంత ప్రేమ ఉందో. కానీ ఇంతకంటే మరో మార్గం లేదు, ఉండదు కూడా. 3 రోజుల టైం ఉందిగా, చూద్దాం అని ఆనంద్ అనుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు. పూజ ఇంటికి వెళ్ళి కనీసం తినకుండా అలాగే పడుకొని ఆలోచిస్తూ నిద్రపోయింది. సాయంత్రంకి లేచి పూజ ప్రభావతికి చెప్పి ఏజెన్సీకి వెళ్ళి తాను తెప్పించిన పూల మొక్కల్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ లిస్ట్ వైజ్గా చెక్ చేసుకొని ఒక ట్రక్లో అన్నింటినీ మనుషులతో చక్కగా పెట్టించి వెనకనే స్కూటీలో ఫాలో చేస్తూ సంతోష్ న్యూ బిల్డింగ్కి తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళేటప్పటికే సంతోష్ అలాగే ఇంటీరియర్ డిజైనర్తో పాటు అతని అసిస్టెంట్స్, ఆఫీస్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కనిపించారు. సంతోష్ నవ్వుతూ పూజకి ఎదురు వెళ్ళి వచ్చేసావా, నీకోసమే అరగంట నుండి వెయిటింగ్ అని అన్నాడు. సారీ పని, పూజ చిన్న నవ్వుతో అని చెప్పి అన్నీ వచ్చాయి, ఏ ఒక్కటి మిస్ చేయలేదు, చెక్ చేసుకోండి, వీటన్నింటితో పాటు నా నుండి మీకు స్పెషల్ గిఫ్ట్ అని పూజ అనింది. ఏంటిది అని సంతోష్ కాస్త ఈగర్గా అడిగాడు. ఒక్క నిమిషం అని పూజ ట్రక్ దగ్గరికి వెళ్ళి అందులో జాగ్రత్తగా అటు ఇటు కదలకుండా పెట్టిన ప్లాంట్ని తీసుకొని సంతోష్ దగ్గరికి వచ్చి, ఇది మీకోసం, క్వీన్ ఆఫ్ ద నైట్, సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే ఈ పువ్వు పూస్తుంది అని పూజ చెప్పింది. అవునా, విచిత్రంగా ఉంది అని సంతోష్ అన్నాడు. ఇది చాలా రేర్ ప్లాంట్, మీరు ఇన్ని మొక్కలు తీసుకున్నారు కదా, మీ వల్ల నాకు చాలా ఆదాయం వచ్చింది. అలాంటప్పుడు మీకు ఏదైనా స్పెషల్గా గిఫ్ట్ చేయాలనిపించింది, అందుకే ఇది. ఇన్ఫ్యాక్ట్ సంవత్సరంలో ఒక పువ్వు పూసినా చాలా అందంగా ఉంటుంది. లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని ఒక చిన్న మోరల్ కూడా దాగి ఉంది. అందుకే మీరు కూడా ప్రతి చిన్నదానికి డౌన్ అయిపోకుండా ప్రతి దాన్ని మీ ఆయుధంగా మార్చుకొని గొప్ప పొజిషన్కి రావాలని సంకేతంగా గుర్తుగా మీకు ఇస్తున్నాను అని పూజ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ పూజ, ఐ రియలీ లైక్ ఇట్ అని సంతోష్ అన్నాడు. ఓకే మరి నేను బయలుదేరుతాను, అన్నీ వీళ్ళే లోపల పెట్టేస్తారు. మీ ఇంటీరియర్ డిజైనర్ ఎలాగో అన్నింటినీ సెట్ చేసిస్తారు కదా, ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే కాల్ చేయండి అని పూజ చెప్పింది. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్ అని సంతోష్ చెప్పాడు. పూజ నవ్వి అక్కడి నుండి బయలుదేరింది. ఆ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక రేవంత్ కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్స్కి వాటర్ పోస్తూ కనిపించాడు. ప్రభావతి రేవంత్ని విచిత్రంగా చూసి, రే కన్నా, నువ్వెప్పటి నుండి కిచెన్లోకి రావడం మొదలుపెట్టావు? సంవత్సరానికి ఒక్కసారి కూడా రావు కదా, పైగా ఈ పనులన్నీ నీకెందుకు అని అనింది. అమ్మ పూజ డిన్నర్ చేశాక అందరం పడుకోవడానికి వెళ్ళాక గంట వరకు పడుకోవడానికి రావట్లేదు, ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది కదా, అందుకే ఈ చిన్న హెల్ప్. అందరి రూమ్లో పడుకోవడానికి వెళ్లే ముందు వాటర్ పెడుతుంది కదా, అది నేను పెడదామనుకుంటున్నా అని రేవంత్ ముందు రోజు పూజ ఖాళీ వాటర్ బాటిల్తో రావడం, కిందకి మళ్ళీ వెళ్ళడానికి సంకోచించడం గుర్తొచ్చి చెప్పాడు. ప్రభావతి చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి బయటకొస్తూ వంటగదికి బయట పూజ నిలబడుకొని విచిత్రంగా రేవంత్ వైపు చూడ్డం చూసి నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. పూజ మాత్రం షాక్ కొట్టినట్టు రేవంత్ వైపే చూస్తోంది. రేవంత్ బాటిల్స్ వాటర్ నింపి అక్కడి నుండి వాటిని తీసుకొని బయటికొస్తూ అక్కడే నిలబడుకొని చెప్ప వేయకుండా బ్లాంక్ ఫేస్తో తనని చూస్తున్న పూజని చూసి కళ్ళెగరేసి ఏంటి అని అన్నాడు. పూజ రెప్పలు రెపరెపలాడిస్తూ తల అడ్డంగా ఊపి ఏం లేదండి అని చెప్పింది. నాకు బాగా నిద్రొస్తుంది, పడుకోవడానికి వెళ్ళాలి, కాస్త త్వరగా పని కానిస్తే వెళ్దాం అని రేవంత్ చెప్పి అక్కడి నుండి ప్రభావతి రూమ్లో
వాటర్ బాటిల్ పెట్టడానికి వెళ్ళాడు. పూజ కనుబొమ్మలు పైకి పెట్టి నోరు తెరిచి, ఇది రేవంత్ గారేనా? ఆయనకు నిద్రొస్తే వెళ్ళొచ్చుగా, నాతో ఏం పని అని అనుకోగానే తన గుండె దడదడ కొట్టుకోవడంతో తనకే వినిపించి మెల్లగా అదే ఆలోచనతో తన పనులు చూసుకోవడం మొదలుపెట్టింది. పూజ తన పనులన్నీ చేసుకుంటూనే రేవంత్ని గమనిస్తూ ఉంది. రేవంత్ అక్కడే సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. కానీ ఎంతకీ రూంలోకి వెళ్ళకపోవడంతో తన కోసమే ఎదురు చూస్తున్నాడని పూజకి అర్థమయ్యి తన గుండె జారి కడుపులోకి వచ్చినట్టయింది. పూజ లేని పని కల్పించుకొని ఏదేదో చేస్తూ ఉండగా రేవంత్ ఇంకా నిద్రకి ఆగలేక లేచి కిచెన్ దగ్గరికి వెళ్ళి, పూజ నీ పని అయిపోయిందా అని అడిగాడు. రేవంత్ గారు మీరు వెళ్ళి పడుకోండి, నేను కొంచెం సేపు ఆగొస్తాను అని పూజ తడబడిపోతూ సమాధానమిచ్చింది. రేవంత్ వెనక్కి తిరిగి చూడగా హాల్లోనే వెంకట్ తన వర్క్ చేసుకుంటూ కనిపించడంతో చేసేదేం లేక, పూజ ప్లీజ్ నీ పని ఏదైనా ఉంటే రేపు చూసుకో, ఇప్పుడు పద వెళ్దాం అని అన్నాడు. మరి ఏం పర్లేదండి, నేను ఇప్పుడే చేసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని పూజ ఇంకా టెన్షన్లో చెప్పింది. ఇక రేవంత్ వల్ల కాక 4 అడుగులు వేసి తన ముందుకు చేరి తన చేతిలో ఉన్న నాప్కిన్ని తీసుకొని తన వైపే చూస్తూ పక్కన పెట్టి, మిగిలిన పని రేపు చూసుకోవచ్చు, ఓకేనా అని అన్నాడు. పూజ అలాగే రేవంత్ వైపు చూస్తూ అలాగే అనేదానికి అర్థం వచ్చేలా చక్కగా తల ఊపింది. రేవంత్ చిన్న స్మైల్ చేసి తన చేతిని పట్టుకొని అక్కడి నుండి తనే స్వయంగా తీసుకొని వెళ్ళడం పూజకి చెప్పలేని భయంతో పాటు తెలియని సంతోషం కూడా కలిగింది. అలాగే తన చేతిని పట్టుకున్న రేవంత్ చేతి వైపు చూస్తూ రేవంత్ వెనకే అడుగులు వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కసాగింది. కిందే కూర్చున్న వెంకట్ వర్క్ చేస్తున్న నెపంతో కళ్ళు మాత్రమే పైకి ఎత్తి పూజ చేతిని రేవంత్ ముట్టుకోవడం తట్టుకోలేక లోపలే రగిలిపోయాడు. రేవంత్ పూజని రూంలోకి తీసుకొచ్చి వదిలి డోర్ లాక్ చేశాడు. పూజకి అప్పుడు తెలివొచ్చి, మీరేం చేస్తున్నారు అని అడిగింది. నేనేం చేశాను అని రేవంత్ పూజ వైపు డౌట్గా చూసి తన కంగారు గమనించి తన దగ్గరికి వెళ్ళి చిన్న నవ్వుతో, కంగారు పడకు, నేను నిన్ను రూంలోకి తీసుకొచ్చింది నువ్వు అందరూ పడుకున్న తర్వాత ఒంటరిగా పని చేయకూడదని. నిజం చెప్పు, వాడు నిన్ను విసిగిస్తున్నాడు కదా అని రేవంత్ అడిగాడు. రేవంత్ ఇదంతా ఎందుకు చేశాడో అప్పుడు అర్థం చేసుకున్న పూజ, అదేం లేదండి అని చెప్పింది. పూజ, కేవలం నువ్వు అడగొద్దు, వదిన బాధపడుతుంది అన్నావని సైలెంట్గా ఉన్నాను. దాని అర్థం పూర్తిగా వదిలేశానని కాదు. ఇంకో విషయం, నువ్వేదైనా మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకోవాలనుకుంటే అది కేవలం ఈ రూమ్లోనే వేసుకో, అంతే, బయటికి రావద్దు. వాణ్ణి చూసి మనసులో కూడా తప్పుగా తలుచుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి లైట్ ఆపేసి బెడ్ ల్యాంప్ వేసి వెళ్ళి పడుకున్నాడు. పూజ చీకట్లో అలాగే నిలబడి వెనక్కి తిరిగి రేవంత్ వైపు చూసింది. పడుకోవా అని రేవంత్ అనడంతో పూజ టక్కున బెడ్ మీద కూర్చొని పడుకొని చాలాసేపు ఆలోచిస్తూ రేవంత్ వైపు తిరగాలా వద్దా అని సతమతమవుతూ తిరిగేసరికి రేవంత్ తన వైపే తిరిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోవడం చూసి పూజ మొహంలో తెలియకుండానే చిన్న నవ్వు చేరి, మీరు భలే అందంగా ఉంటారు రేవంత్ గారు, అసలు మొహానికి ఒక క్రీమ్ కూడా రాయరు కదా, కానీ ఎలా ఇలా బేబీ కంటే సాఫ్ట్గా ఉన్నాయి మీ చీక్స్ అని పూజ మనసులో మాట్లాడుకుంటూ ఆ మాటలకి చేతులను జోడించి మెల్లగా తన వేలితో రేవంత్ బుగ్గని తాకింది. రేవంత్ కొంచెం అలా కదలడంతో ఉలిక్కిపడి చేతిని వెనక్కి తీసి మళ్ళీ ఆ చేతిని అదే బుగ్గ మీద పెట్టి నిమురుతూ, సో సాఫ్ట్, అచ్చం బేబీ స్కిన్లా ఉంది, మీరసలు పోలీస్ కాదు, హీరో అవ్వాల్సింది, సినిమాల్లోకి వెళ్తే మంచి పేరు వచ్చేది, ఇప్పుడు కూడా మంచి పేరు ఉందనుకోండి, కాకపోతే సినిమాల్లోకి వెళ్తే మహేష్ బాబు గారిలా మీరు గొప్ప పేరు వచ్చేది, పట్టించుకోనట్టుంటారు కానీ అన్నీ పట్టించుకుంటారు, అందుకే మీరు పోలీస్ అయ్యారనుకుంటా, ప్రతిదీ కనిపెట్టేస్తారు కదా, ఇన్ని కనిపెట్టిన మీరు ఎందుకని సుష్మా లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు, ప్రేమ గుడ్డిదంటారు, కాదనడం లేదు, కానీ మరి ఇంత గుడ్డిదా, తన వ్యక్తిత్వం అర్థం చేసుకోకుండానే పెళ్లి చేసుకున్నారా, పోనీ ఇప్పుడైనా సర్ది చెప్పి అంతా సర్దుమణిగేలా చేస్తారు అనుకుంటే ఆవేశానికి పోయి మీ మీద మీరే కంప్లైంట్ ఇచ్చేలా చేసుకున్నారు, ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అసలు, ఇంకా 3 రోజులే ఉంది, ఎలా కోర్టులో బయటపడతారు, నిజంగానే మీకు సుష్మా అంటే అంత ఇష్టమా, తన కోసం మీరు శిక్షని అనుభవించడానికి కూడా సిద్ధపడిపోతారా, మరి బయట ఉండబోయే నేను, నా గురించి మీకు ఏ ఆలోచన లేదా, అసలు నా మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉందా అని పూజ అనుకొని ఆలోచిస్తూ ఏసీ స్వింగ్ నేరుగా రేవంత్ నుదురుకి తగిలి ఆ హెయిర్ కళ్ళ మీద పడడంతో డిస్టర్బ్ అవుతున్న రేవంత్ని గమనించి ఆ జుట్టుని మెల్లగా వెనక్కి నిమిరి, నా మీద మీ అభిప్రాయం ఏంటి రేవంత్ గారు,
ఎలా తెలుసుకోవడం అని పూజ ఓ ప్రశ్నని సంధించుకుంది. అలా ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోయింది. పొద్దున్నే లేచిన పూజ తన పనులు తను చేసుకుంటూ బిజీగా గడిపేస్తూ ఉంది. రేవంత్ కాస్త నిదానంగా లేచి ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాడు. పూజ రేవంత్తో పాటు ఆ పక్కనే కూర్చున్న వెంకట్, మంజు, ప్రభావతి కూడా సమానంగా వడ్డిస్తూ రేవంత్ పక్కన నిలబడింది. రేవంత్ తింటూనే పూజ కూర్చో అని చొరవగా ప్లేట్ తీసి పెట్టాడు. పర్లేదండి, నేను మళ్ళీ తింటాను అని పూజ అంటూ ఉండగానే రేవంత్ సూటిగా పూజ వైపు చూశాడు. మరో మాటకి తావు లేకుండా పూజ టక్కున చైర్లో కూర్చొని 2 ఇడ్లీలు పెట్టుకొని చట్నీ వేసుకొని కిక్కురు మనకుండా తినసాగింది. టిఫిన్ చేశాక రేవంత్ హ్యాండ్ వాష్కి వెళ్తూ పూజ స్ట్రాంగ్గా ఒక కాఫీ కావాలి అని అన్నాడు. అలాగేనండి అని పూజ తింటున్నదల్లా లేచి ప్లేట్ తీసుకొని వడివడిగా కిచెన్లోకి వెళ్ళింది. అంతలో ఇంట్లోకి సంతోష్ వస్తూ ఏంటి అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు అని అన్నాడు. రేవంత్ నవ్వుతూ హాయ్ రా అని పలకరించడంతో అంతలోనే మంజు, వెంకట్, ప్రభావతి కూడా సంతోష్ని పలకరించసాగారు. పూజ గొంతు విని కిచెన్లో నుంచి కాస్త ఒరిగి సంతోష్ని చూసి అందరితో పాటు తనకి కూడా కాఫీ చేసి తీసుకుని వెళ్ళింది. పూజ అందరికీ కాఫీలిచ్చి ఆఖరిగా రేవంత్ అడిగిన స్ట్రాంగ్ కాఫీని ఇచ్చింది. రేవంత్ ఆఫీస్ ఓపెనింగ్ ఎల్లుండి, మర్చిపోతారని 2 రోజుల ముందే చెప్పడం మొదలుపెట్టాను. మీరంతా తప్పకుండా రావాలి అని ఇన్విటేషన్ ఇచ్చాడు. రేవంత్ ఇన్విటేషన్ తీసుకున్న తర్వాత సంతోష్ తన ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి పూజ ఇదిగో ఒకసారి చూడు అని ఫోన్ తన చేతికి ఇచ్చాడు. పూజ ఫొటోస్ చూసి వావ్ సంతోష్ గారు చాలా బాగా డిజైన్ చేశారు, ఎంత గ్రీనరీగా ఉందో ఆఫీస్, అంటే నమ్మడం కొంచెం కష్టమే అని పూజ అనింది. అయ్యో పూజ, మా ఇంటీరియర్ చెప్పిన ప్లాన్స్ కంటే నువ్వు సజెస్ట్ చేసినవి చాలా హైలైట్ అవుతున్నాయి. ఆ మాట నేననలేదు, మా ఇంటీరియర్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నాన్న కూడా ఆఫీస్ చూసి చాలా మెచ్చుకున్నాడు. రేపందరూ చూస్తారుగా అని సంతోష్ అన్నాడు. తప్పకుండా వస్తాం అని రేవంత్ అన్నాక సంతోష్ ప్రభావతి వైపు తిరిగి ఆంటీ మీరు కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పాడు. తప్పకుండా సంతోష్, ఖచ్చితంగా వస్తాను అని ప్రభావతి అనడంతో అందరూ సంతోష్తో మరో అరగంట వరకు కబుర్లలో పడిపోయారు. సంతోష్ లేచి బయలుదేరుతూ నేను సాక్షికి కాల్ చేసి చెప్తాను అని చెప్పి బయలుదేరాడు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. తర్వాత 2 రోజులు గడిచిపోవడంతో అదే రోజు పూజ హడావిడిగా పని చేసుకుంటూ ఉంది. రేవంత్ నేను రావడానికి కుదరదు, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, ఎల్లుండి వచ్చేస్తాను అని మంజు చెప్పింది. ఏంటి సడన్గా, ఏమైంది వదినా అని రేవంత్ అడిగాడు. ఏం లేదు, అమ్మ రాత్రి కాల్ చేసి కాస్త బాధగా మాట్లాడింది. నీకు తెలిసిందే కదా, నాకు కూడా బెంగగా ఉంది. ఒకసారి వెళ్ళి కనిపించేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత నా ఫ్యాషన్ షోకి ఏ దిగులు ఆటంకం లేకుండా ఉంటుందని వెళ్తున్నా అని మంజు చెప్పింది. వెంకట్కి వెళ్ళడం అసలు ఇష్టం లేకపోయినా తప్పక మంజుతో కలిసి బయలుదేరుతూ అందరికీ చెప్తూ పూజ వైపు తీక్షణంగా చూసి బాయ్ పూజ అని చాలా స్వీట్గా చెప్పాడు. రేవంత్ ఒక కంట ఇది గమనిస్తూనే ఉన్నా కామ్గా ఉన్నాడు. పూజ తలదించుకొని అలాగేనండి అని అనింది. ఇద్దరూ వెళ్ళిపోయాక బయలుదేరుదామా అని ప్రభావతి అనింది. పూజ తలదించుకొని అత్తయ్య మీరు బయలుదేరండి, నేను మా ఇంటి వరకు వెళ్ళి ఒక అరగంటలో మీ దగ్గరికి చేరుకుంటాను అని చెప్పింది. అవసరం లేదు, వెళ్తుంది ఫంక్షన్కి, నేను అమ్మ వెళ్తే నువ్వు విడిగా వస్తే అసహ్యంగా ఉంటుంది అని రేవంత్ అన్నాడు. పూజ చేతులు నలుపుకుంటూ నిలబడడంతో ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అని అడిగింది. మా అన్నయ్యని కలవాలత్తయ్య అని పూజ మొభావంగా చెప్పింది. పూజ దిగులుగా ఉందేమోనని రేవంత్ అనుకొని కావాలంటే ఫంక్షన్ అయ్యాక వెళ్ళొచ్చులే అని అన్నాడు. పూజ ఇంకేం చెప్పకుండా అదే డల్నెస్తో రేవంత్ ప్రభావతితో ముందుకు కదిలింది. అంతలో గుమ్మం దగ్గరికి చేరుకున్న చరణ్ ఇంకో 10 నిమిషాల్లో ముహూర్తం దాటుతుందనుకుంటా అని అన్నాడు. చరణ్ సాక్షిని చూసిన ప్రభావతి, రేవంత్ షాక్ అవ్వగా పూజ మాత్రం కళ్ళల్లో నీళ్లతో పెదవుల మీద నవ్వుతో పరిగెత్తుకుంటూ వెళ్ళి చరణ్ని గట్టిగా హత్తుకుంది. పూజ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని రేవంత్ సైలెంట్గానే ఉన్నాడు. చరణ్ సాక్షి లోపలికి రండి అని ప్రభావతి నవ్వుతూ పలకరించింది. సాక్షి లోపలికి వస్తూ వారిద్దరి ప్రేమకి అడ్డుకట్ట వేయడం మన వల్ల కాదు, కానీ పదండి వెళ్దాం, వాళ్లే వస్తారు అని అనడంతో మిగిలిన 3 లోపలికి నడిచారు. పూజ 5 నిమిషాల పాటు అలాగే పట్టుకొని కన్నీరు పెట్టుకొని నవ్వుతూ చరణ్ని వదిలి రా అన్నయ్య అని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళింది.
సరే సరే కానివ్వండి, టైం అవుతుంది అని సాక్షి అనడంతో దేనికి అని ప్రభావతి అడిగింది. అమ్మా, ఈరోజు రాఖీ పూర్ణిమ అని సాక్షి చెప్పింది. అయ్యో పూజ, నువ్వు చరణ్కి రాఖీ కట్టడానికా ఇంటికి వెళ్తాను అని అడిగింది. ఆ ముక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా అని ప్రభావతి అడిగింది. అత్తయ్య, పూజకి ఇంటికి వచ్చిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం రాఖీ కట్టడం అలవాటు. ఈరోజు అంటే తనకి చాలా ఇష్టం. రోజు మొత్తం నాతోనే టైం స్పెండ్ చేయడం అలవాటు. ఒక అరగంట ముందు వరకు తను వస్తుందేమోనని ఎదురు చూశాను. ఇక తను రాకపోయేసరికి వస్తుందో రాదో అన్న అనుమానంతో ఒకవేళ బెంగ పెట్టుకుంటుందేమోనని నేనే వచ్చాను అని చరణ్ చెప్పాడు. పూజ చరణ్ వైపు చూసి నవ్వుతూ ఉంది. రేవంత్ పూజని చూసి ఇన్ని రోజుల్లో తను ఇంత బాగా నవ్వడం ఒక్కసారి కూడా చూడకపోవడంతో అలాగే చూస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం అన్నయ్య అని పూజ చకచకా రూమ్లోకి వెళ్ళి ఆ తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని రా అన్నయ్య అని పిలిచింది. చరణ్ పూజ గది దగ్గరికి వెళ్ళడంతో సాక్షి కూడా అందరినీ తీసుకొని అక్కడికే వెళ్ళింది. పూజ చరణ్కి హారతి ఇచ్చి కుంకుమ పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి కాళ్ళకి నమస్కరించింది. చరణ్ అక్షింతలు వేసి తనను పైకి లేపి సంతోషం మొత్తం నీ మొహంలోనే కనిపించాలి ఎప్పటికీ అని చెప్పి మరి గిఫ్ట్ వద్దా అని అడిగాడు. నువ్వేదొకటి తెస్తావని నాకు తెలుసన్నయ్య అని పూజ అదే నవ్వును కంటిన్యూ చేస్తూ అనింది. చరణ్ ఒక చిన్న బాక్స్ పూజ చేతిలో పెట్టి నీకోసం నీకిష్టమైన జుమ్కీలు తెచ్చాను అని చెప్పాడు. పూజ ఓపెన్ చేసి చూసి చాలా సంబరంగా నవ్వుతూ ఎంతో ముచ్చటగా చరణ్ని గట్టిగా పట్టుకొని థ్యాంక్ యూ అన్నయ్య అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పింది. ఐ లవ్ యూ టూరా అని చరణ్ పూజ నుదుటి మీద ముద్దు పెట్టాడు. వావ్, సో క్యూట్. ఇలా మేము ఎప్పుడూ చేసుకోలేదు, కానీ మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా అని సాక్షి అనింది. సాక్షి, నా దగ్గర ఇంకో రాఖీ కూడా ఉంది అని పూజ నవ్వుతూ చెప్పింది. నిజంగా అని సాక్షి కూడా చాలా ఎగ్జైట్ అవుతూ ప్లీజ్ నాకు ఇవ్వవా అని అడగడంతో పూజ వెళ్ళి మరో రాఖీ తెచ్చి సాక్షికి ఇచ్చింది. సాక్షి రేవంత్ చేతిని పట్టుకొని రా అన్నయ్య అని అచ్చం పూజ చేసినట్టుగానే చేసి రేవంత్కి రాఖీ కట్టి తనని హక్ చేసుకొని అన్నయ్య, నేను ఎంత అల్లరి చేసినా నా వెనుకనే ఉండి నన్ను కాపాడుకుంటూ ఉంటావు కదా, అలా ఎప్పటికీ నువ్వే ఉండాలి, ఆ ధైర్యం నాకు ఎప్పుడూ కావాలి అని సాక్షి అనింది. రేవంత్ కూడా సాక్షిని అలాగే అల్లుకొని తప్పకుండా బంగారం అని చెప్పాడు. మరి నా గిఫ్ట్ అని సాక్షి రేవంత్ని వదిలి అడిగింది. రేవంత్ నవ్వుతూ ఇది టూ మచ్, నువ్వు రోజుకో గిఫ్ట్ తీసుకుంటావు కదా అని అంటూ తన మెడలో ఉన్న చైన్ తీసి నాకు ఈరోజు రక్షాబంధన్ అని తెలియదు కదా, అందుకే ఏం కొనలేదు, ఇప్పటికీ ఇది ఉంచుకో అని సాక్షి మెడలో చైన్ వేశాడు. ఐ లవ్ యూ సో మచ్ అన్నయ్య అని సాక్షి మరోసారి హక్ చేసుకోవడంతో ఇలాంటి బిస్కెట్లు వేయడం మానేసి బుద్ధిగా ఉండడం అలవాటు చేసుకో అని రేవంత్ అనడంతో నువ్వు మారవన్నయ్యా అని సాక్షి నవ్వేసింది. నలుగురిని ముచ్చటగా చూసుకొని అయిపోయిందా, బయలుదేరుదామా అని ప్రభావతి అనడంతో అందరూ అక్కడి నుండి సంతోష్ ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీకి వెళ్లారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఆనంద్ రేవంత్ వైపు చూసి ఏంటి సార్ ఇంత లేట్గా రావడం అని అనడంతో నువ్వింత తొందరగా వస్తావని నాకేం తెలుసు అని రేవంత్ అన్నాడు. అక్కడ అప్పటికే చాలామంది ఉండడంతో సంతోష్ తన అమ్మా నాన్నతో ఆఫీస్ ఓపెనింగ్ చేయించాడు. పూజ కూడా చాలా బాగా జరగడంతో అందరూ ఒకసారిగా కలవడంతో చాలామంది ఒకరినొకరు పలకరించుకుంటూ మాటల్లో పడ్డారు. అక్కడికి కమిషనర్ కూడా రావడంతో రేవంత్ వెళ్ళి హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అని పలకరించాడు. హాయ్ రేవంత్, ఈ మధ్య మనం కలవలేదు కదా, ఎల్లుండి మీటింగ్ ఉంది గుర్తుందిగా, అంతకంటే ముందు ఇక్కడ కలవాలని రాసిపెట్టుంది అని కమిషనర్ కూల్ డ్రింక్ తాగుతూ నవ్వుతూ పలకరించి ఇంతకీ పెళ్ళైందని విన్నాను, మరి మీ వైఫ్ ఎక్కడా అని అడిగాడు. అక్కడే ఉన్న ఆనంద్ ఒక్క నిమిషం సార్ నేను పిలుస్తాను అని వెళ్ళి పూజ దగ్గరికి వెళ్ళి పూజ ఇలా రా, రేవంత్ గారు పిలుస్తున్నారు అని తీసుకుని వెళ్ళాడు. పూజ వెళ్ళి రేవంత్ పక్కన నిలబడి రేవంత్ గారు పిలిచారా అని అడిగింది. రేవంత్ పూజ భుజం చుట్టూ చేయేసి షీఈస్ పూజ మై వైఫ్ అని పరిచయం చేశాడు. పూజ రేవంత్ వైపే చూస్తూ నేను ఆయన భార్యనా అని అనుకుంది. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే
యాక్చువల్లీ మార్నింగే చెప్పాలి, కానీ నాకు చెప్పబుద్ధి కాక చెప్పలేదు. ఐ మీన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కోల్కతాలో ఒక అమ్మాయిని డాక్టర్ని రేప్ చేసి చంపేశారు కదా. సో ఆల్ ఓవర్ ఇండియాలో డాక్టర్స్ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. సో దాని కారణంగా ఇండిపెండెన్స్ డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవట్లేదు సరిగా, అంటే కొన్ని చోట్ల చేస్తున్నారు కానీ కొన్ని చోట్ల చేయట్లేదు. సో ఆ ప్రొటెస్ట్ కింద ఇవాళ ఇండిపెండెన్స్ డే చేసుకోవద్దు, ఒక అమ్మాయికి ఇలా జరిగింది కదా అనేది కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అందుకే నేను ఇండిపెండెన్స్ డే చెప్పలేదు, బట్ చాలామంది విష్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఎలా అయినా అప్పటికన్నా ఇప్పుడు మనం కొంచెం బెటర్గా ఉన్నాం కాబట్టి, ఇండిపెండెన్స్ డే వల్ల కాబట్టి విష్ చేస్తున్నాను. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే, సడన్గా కీర్తన చనిపోవడం ఎవరు ఊహించకుండా సడన్గా టక్కున జరిగిపోవడంతో షాక్ అయ్యారు. షాక్తో పాటు ఎందుకు కీర్తనని ఇలా చేశారు, అదేదో బాగు చేయకుండా ఉంటే బాగుండేది కదా, తను బాగవడం వల్ల చనిపోయిందా అని అడుగుతున్నారు. రీజన్స్ ఏంటి, ఎవరు చేశారు, ఇవన్నీ మనం ఫర్దర్గా స్టోరీలో చూద్దాము. ఏది చెప్పినా లీక్ అయిపోతుంది కదా. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. ఇక అంతే ముచ్చట్లు. ఇకపోతే మీకు ఒక విషయం చెప్పాలి, రేపు కాదు సాటర్డే మార్నింగ్ నేను ట్రిప్ వెళ్తున్నా. సో 2 days అనమాట, సండే ఈవినింగ్ వచ్చేస్తా అంతే. సో మండే నుంచి మళ్ళీ రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఇక సాటర్డే సండే ఏవి వస్తాయి ఏవి రావు అనేది క్లారిటీ ఇవ్వలేను, బట్ ఏవో కొన్ని వస్తాయి. అంటే నేను ఖాళీ టైం ఉన్నప్పుడంతా ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను. సో ఏది వస్తుంది ఏది రాదనేది తెలీదు. మీరు ఈ టైంకి ఇది ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు ప్లీజ్ అడగద్దు, ఎందుకంటే ఫ్యామిలీ టైం చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో మెయిన్ టైంలో లేనప్పుడు వేస్ట్ కదా. సో నేను ఇదే చూసుకోలేను కదా, అందుకని కుదిరినప్పుడంతా ఇస్తూనే ఉంటా, ముందుగా రెడీ చేసుకుంటున్నా కాబట్టి. కానీ ప్రాపర్గా రోజుకి 3 అయితే ఇవ్వలేను. ఆ 2 days 2 వస్తాయి అనుకుంటున్నా, డేకి 2 వస్తాయి, కానీ ఏవి అని మాత్రం క్లారిటీ ఇవ్వలేను. సడన్గా ఎప్పుడు ఏది వస్తుందో కూడా తెలీదు, ఓకేనా. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. రేపటి వరకు అన్నీ ఫుల్గా వస్తాయి, ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రమే. ఇక అంతే ముచ్చట్లు, మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గా.